సార్ ఈ మధ్య చూసుకుంటే మనం కంపేర్ చేసుకుంటే మన 90s వాళ్ళకన్నా ఈ టైంలో ఈ 20s వాళ్ళకి ఎక్కువ ఏసీఎల్ ఇంజరీస్ అవుతున్నాయి సార్. అసలు ఎందుకు అలా అవుతున్నాయి? బేసికల్గా ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే, ఒకప్పుడు తిన్న ఫుడ్ కానీ, ఫిట్నెస్ లెవెల్స్ కానీ, స్కూల్లో ఇచ్చే ఆ పీటీ డ్రిల్స్ కానీ ఇవన్నీ చాలా బాగుండేవి. కానీ ఇప్పుడు నాకు తెలిసి ఎంతమంది స్కూల్లో ఆ పీటీ డ్రిల్స్ ఫాలో అవుతున్నారో, ఫిజికల్ ఫిట్నెస్ ఉంది పిల్లలకి, ఎక్కువసేపు ఈ ట్యాబ్లో ఆడుకోవడం, దీంట్లో ఏదో టైంపాస్కి ఫ్రెండ్స్ తోటి 4 సార్లు అంటే వీక్కి ఒకసారి 2 సార్లు మేబీ 4-5 టైమ్స్ అట్లా బయటికి వెళ్ళి సడన్గా ఆడుకుని, సో అప్పుడు ఇంజురీస్ అవుతాయి. ఎందుకంటే మన బాడీని ట్యూన్ చేయాలి దేనికైనా సరే. సో ఫిజికల్ ఫిట్నెస్ అనేది రెగ్యులర్ అయిపోవాలి, ఈవెన్ కిడ్స్ దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గర వరకు. సో మనం మ్యాక్సిమం టైం ఇప్పుడు బయటకు వెళ్తే ఎండ ఉంది, దుమ్ము ఉంది అనుకుంటూ మనం గేమ్స్ ఆడకుండా ఇంట్లోనే కూర్చుని ఏదో ఒకరోజు సడన్గా మోటివేషన్ వచ్చిందని చెప్పి బయటకు వెళ్ళి సడన్గా ఆడితే ఏ వార్మప్ చేయకుండా, లేదా కూల్ డౌన్ ఏమి ఉండదు, ప్రాపర్ స్ట్రెంథనింగ్ ఉండదు. అసలు ఎలా ఆడుతున్నారు, టైంపాస్కి ఆడినా సరే ఏవైతే ప్రికాషన్స్ ఉంటాయో అవి కంపల్సరీ తీసుకుని తీరాల్సిందే. సో ఎప్పుడైతే తీసుకోమో ఇంజురీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.